ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఒక ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేసుకున్నానండి. అది విని చాలా షాక్ అయితే గురయ్యాను. రీజన్ ఏంటంటే అతనికి ఎంఎన్‌సి కంపెనీ అయితే ఆఫర్ చేసిందండి. మీ ప్రొఫైలు మా జాబ్ రోల్‌కి కరెక్ట్‌గా సెట్ అయింది. సో, మేము మీకు ఆఫర్ చేస్తున్నామని. బట్ ఆ క్యాండిడేట్ మాత్రం నేను మీ కంపెనీ అసలు జాయిన్ అవ్వను అని సింపుల్‌గా రిజెక్ట్ చేశారు ఆఫర్‌ని. సో, అతను చెప్పిన రీజన్ వింటే ఎవరైనా సరే సర్ప్రైజ్ అవుతుంది. ఎందుకంటే నాకు అసలు ఆ సాఫ్ట్వేర్ కంపెనీ నచ్చలేదు, వాళ్ళ యొక్క వర్క్ ప్రాసెస్ నచ్చలేదు, వాళ్ళ యొక్క వర్క్ కల్చర్ నచ్చడం లేదు. వాళ్ళ యొక్క కొలీగ్ ఎవరో సిబ్లింగ్ తెలిసిన అతను రీసెంట్గా ఆ కంపెనీ నుంచి ఏమి ఇన్ఫార్మ్ చేయకుండా లే ఆఫ్ చేశారు ప్రాజెక్ట్ నుండి. అతని యొక్క స్ట్రగుల్స్ ఇప్పుడు నేను చూస్తున్నాను. సో, ఈ కంపెనీ ఎలాంటి రూల్స్ అండ్ పాలసీస్ ఇది ఫాలో కాదు. సో, రేపు నేను జాయిన్ అయినా కూడా నా పరిస్థితి కూడా ఇంతే కదా అని అతను చెప్పుకొచ్చారంట. ఈవెన్ అతను సీఈఓ నాకు మెయిల్ చేసినా కూడా నేను ఇదే చెప్తాను, నేను జాయిన్ కాను, నేను రిజెక్ట్ చేస్తున్న ఆఫర్ అని ఇలా చెప్పారండి. చూడండి ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాడు క్యాండిడేట్. అసలే జాబ్స్ లేవని చాలామంది వెయిట్ చేస్తూ ఉంటే ఈ క్యాండిడేట్ ఏమో ఎంఎన్సీ కంపెనీస్ పిలిచి ఆఫర్ ఇస్తున్నా కూడా ఇతను రిజెక్ట్ చేసిన విషయం చాలామందికి సర్ప్రైజ్ అనిపించింది. మీరేమనుకుంటున్నారు? ఇతను చేసింది కరెక్టా, లేకపోతే ఎస్ కొన్ని ఎవ్రీ ఎంప్లాయీకి కొన్ని ఎథిక్స్ ఉంటాయి, కొన్ని ఎమోషన్స్ ఉంటాయి, కొన్ని ప్రొసీజర్ ఉంటుంది. అది కన్ఫామ్గా ప్రతి కంపెనీ రెగ్యులర్గా ఫాలో అవ్వాల్సి ఉంది అండ్ వాల్యూ ఇవ్వాల్సి ఉంది ఎంప్లాయీస్కి. సడన్గా లే ఆఫ్ చేయడం, టర్మినేట్ చేయకూడదని ఏమన్నా మీరు అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియోస్ కోసం మన లక్కీ టెక్ ఛానల్ ఫాలో అవ్వండి అండ్ మర్చిపోకుండా లైక్ చేయండి.